చూపి బాగా ఉడికిందని చూపి. వెజిటబుల్స్ కూడా సూపర్గా ఉడికాయండి. దాంతోపాటు తందూరి చికెన్ కూడా ఎక్సలెంట్గా ఉడికింది. సూపర్, చినిగిపోయింది. తందూరి చికెన్ కోసం ముందుగా మనం ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టిన తర్వాత మసాలాని మ్యాగ్నేట్ చేసి పక్కన పెడదాం. ముందుగా మనం చికెన్కి ఘాట్లు పెట్టుకుందాం. తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలాని దట్టించి పక్కన పెడదాం.
విషయాలు అట్టేసి చేయకోసుకుంటే కట్టి తీసు మొత్తం పట్టుకోండి, మొత్తం పెట్టేసారు. సాల్ట్ వేయాలి. ఎక్కడ వేస్తున్నారు ఇప్పుడు మరి? తందూరి చికెన్ రెడీ చేయడానికి ప్రిపేర్ అయినా మట్టి సరిపోద్ది, అబ్బా ఇదే సరిపోద్ది. మసాలా వాసన అదిరిపోయిందండి. అయ్యో ఆడ ఆకులు అన్న చేపలు చేసి కాదు. వాతావరణం కొంచెం నిన్న అయితే ఈ టైంలో ఉండేవాళ్ళం కాదు. ఇంకొక 10 minutesలో తందూరి చికెన్ రెడీ అవుతుంది. గంట తీసు. తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నామండి. మసాలా వాసన అయితే సూపర్గా ఉంది. ఎమ్మీ స్మెల్ అయితే అదిరిపోయిందండి. మంచి స్పైసీగా ఉంది. పైకి లేపు ఒకసారి వేసిద్దాం చూద్దాం. ఆటోమేటిక్ ఊడిద్ది అది. స్పాయిల్తో పట్టుకోరా. వెజిటబుల్స్ కూడా సూపర్గా ఉడికాయండి. దాంతోపాటు తందూరి చికెన్ కూడా ఎక్సలెంట్గా ఉడికింది. సూపర్, చినిగిపోయింది. కూర్చోండి. హీరో సూపర్. ఓకే, ఇదిగో తందూరి చికెన్ చేసాం. ఒకసారి టేస్ట్ చూడమ్మా. చూసే పని లేదు, చూడడానికే బాగుంది. తింటే ఇంకా బాగుంటుందమ్మా. ఏం టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా.
చించేసావు. సూపర్. ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయింది. వీడియో అయితే అనుకున్న దానికంటే ఎక్సలెంట్గా వచ్చింది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.